మొన్న పేల్గమ్ అటాక్ అయినప్పుడు అరే మన సాటి ఇండియన్స్ ఎంతో మంది చనిపోయినరు అని చెప్పేసి ఒక్కరు కూడా నిరసన తెలపలేదు, నా క్యాండిల్ ర్యాలీ చేయలేదు, ఎవరు బాధపడలేదు వాళ్ళు. దాని తర్వాత ముంబై అటాక్ అప్పుడు కూడా ఎవరన్నా ఏడ్చిండ్రా ఇట్లా? కానీ ఇప్పుడు అక్కడెక్కడో అదేదో దేశంలో ఆ కమ్యూనీ గాడు చచ్చిపోతే ఏడుపులు చూసిండ్రా ఎట్లున్నాయో. ఇరాన్ లో ఉండే లేడీస్ ఇండియాలో కూర్చొని ఏడుస్తున్న ఆడోళ్ళని చూసి ఎట్లా ట్రోల్ చేస్తారో చూడండి ఒకసారి. సారే జహాసే అచ్చా, వందే మాత్రం, జనగణమన ఇవన్నీ పాడమంటే నోట్ల అసలు నాలుకే లేనట్టు, లేచి నిలబడమంటే నడుములే పనిచేయనట్టు ఇట్లా వేస్తోళ్ళు ఏదో దేశంలో ఎవడో సచ్చిండు అని అంటే మన దేశంలో ఉండుకుంటా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారు చూసిండ్రా. వాడు ఆడోళ్ళకి ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టిండు తెలుసా? అక్కడ పబ్లిక్ గా సైకిల్ దొక్కొద్దంట ఆడోళ్ళు, భర్త పర్మిషన్ లేకుండా పాస్పోర్ట్ తీసుకోవద్దు, ఆడోళ్ళకి విడాకులు తీసుకునే హక్కే లేదంట. ఆడోళ్ళు దేనికైనా కోర్టుల సాక్ష్యం చెప్పినట్టయితే అది సగం సాక్ష్యం కిందకే లెక్క వస్తుందంట. ఆడోళ్ళు ఉద్యోగం చేయాలంటే వాళ్ళకి పెళ్ళయి ఉంటే భర్త తీసుకోవాలంట డిసిషన్, లేదు పెళ్లి కాకపోతే తండ్రో తమ్ముడో అన్ననో ఉంటారు కదా వాళ్ళ గార్డియన్, సో వాళ్ళు ఎవరైనా డిసిషన్ తీసుకోవాలంట. కానీ ఈ ఆడపిల్లలకి ఇష్టం ఉండో చేస్తాము అని అంటే వాళ్ళకి ఆ హక్కు లేదంట. మొగోళ్ళ ఫుట్బాల్ మ్యాచ్ ఆడోళ్ళు స్టేడియంకి పోయి చూడొద్దట, మొగోడు వాడుకోవడానికి మాత్రమే వాళ్ళు ఉన్నారు తప్పితే వాళ్ళని మనుషుల్లాగా చూడాల్సిన అవసరం లేదు అని అన్నాడు. ఇట్లాంటోడంట మన దేశంలో ఉన్న ఒక పోరోన్కి హీరోనట, ఇజ్రాయెల్ వాళ్ళు వాడిని చంపిరు కాబట్టి వాళ్ళకంట గుండెల కత్తి దించుతాడట. వాడు మాట్లాడుతున్నాడు చూడు. अगर मैम हम बड़े होते ना, हम अभी इजराइल में जाके उसे सीने में चक्कू मार देते, चाहे कुछ भी हो जाता। मैम अगर अपने देश में घटना तो घटी हुई है, एक ये मोदी वो भी वहाँ जा जाके इजराइल के साथ दे रहा था पिछली बार 2017 జూలైలా 2024 సెప్టెంబర్లా కాశ్మీర్ మీద వాడి ఏడుస్తూనే ఉన్నాడు ఇరాన్ ఫారెన్ మినిస్టర్, వాడి పేరు అబ్బాస్ అరాక్చి. వీడిచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా? నో అవుట్ సైడ్ పవర్ హ్యాస్ ది రైట్ టు డిక్టేట్ అవర్ ఇంటర్నల్ అఫైర్స్, ఎనీ ఫారెన్ అటెంప్ట్స్ టు ఇంటర్ఫేర్ ఆర్ అన్యాక్సెప్టబుల్. మరి కాశ్మీర్ అనేది నీ ఇంటర్నల్ విషయమా? మరి నీకెందుకు ఇన్వాల్వ్మెంట్?